మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో అందరికీ వందనాలు. అందరూ మరి ప్రతిరోజు ప్రసారం చేయబడినటువంటి వాక్యములను మీరందరూ కూడా వీక్షిస్తున్నారు నమ్ముతున్నాను. అంతేకాదు మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులకు, మీకు తెలిసిన వారికి, మీ కొలీగ్స్కి ఈ వాక్యాన్ని షేర్ చేస్తున్నాను నమ్ముతూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి ఈ పరిచర్లు మీరు పాలి భాగస్తులు కావాలంటే ఖచ్చితంగా అనేక మందికి ఈ వాక్యాన్ని పంపించండి. తద్వారా వారు కూడా విని మేలు పొందుతారు, వారి జీవితాలు మారటానికి, తద్వారా వారి జీవితాలు ఇంకా ఆత్మీయ అభివృద్ధిని సాధించడానికి అవకాశం ఉంటుంది. మరి ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యాంశము నిజమైన పరిశుద్ధత. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధత అంటే మనం ఇంగ్లీష్లో హోలీ అంటాం. మనం ఇంకో మాటలో చెప్పాలంటే స్వచ్ఛమైన మనసు లేక యథార్థమైన మనసు. ఎప్పుడైతే మనం ఫ్రాంక్గా ఉంటామో, యథార్థంగా ఉంటామో, దేవుడు మన జీవితంలో గొప్ప కార్యములు చేస్తాడు. యోబు గ్రంథంలో తెలియజేయబడినట్లు దేవుడిని మనం యథార్థంగా ఎతకాలి అని అంటాడు, యథార్థవంతులుగా ఉండాలంటున్నాడు. కాబట్టి దేవుడు పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. వాక్యము మనం చదువుకుందాం. ఈ పరిశుద్ధతను మనం ఏ విధంగా పొందుకోగలుగుతాం? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 15 నుంచి 17 వచనాల వరకు చదువుకుందాం. సియోనులో బాకావూదుడి, ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము నియమించి ప్రకటన చేయుడి, జనులను సమకూర్చుడి, సమాజ కూటము ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలువనంపించుడి, చిన్నవారిని స్తన్యపానము చేయు బిడ్డలను తోడుకొని రండి. పెండ్లి కుమారుడు అంతఃపురములో నుండి, పెండ్లి కుమార్తె గదిలో నుండి రావాలను. యెహోవాకు పరిచర్య చేయు యాజకులు మంటపమునకు బలిపీఠమునకు మధ్య నిలువబడి కన్నీరు విడుచుచు, యెహోవా నీ జనుల చేసుకుని అన్యజనులు వారి మీద ప్రభుత్వం చేయనట్లు వారిని అవమానమునకు అప్పగింపకము. లేని ఎడ అన్ని జనులు వారి దేవుడు ఏమాయనందురు కదా అని వేడుకొనవలెను. ప్రియమైన దేవుని బిడ్డ, ఇక్కడ మనం గమనించినట్లయితే మరి ఉపవాస దినమును ప్రతిష్ఠించుడి అని అంటున్నాడు. మనము శరీరం రీతిగా అపవిత్రులము. శరీర కార్యాలు మనం చేస్తూ మన శరీరాన్ని కానీ మన మనసును అపవిత్రపరుచుకుంటూ ఉంటాం. అయితే మరి ఆత్మ సంబంధంగా మనము ఆత్మ ఫలం ఫలించాలన్నా, పరిశుద్ధులుగా తీర్చిదిద్దాలన్నా అది ప్రార్థనలోనే సాధ్యమవుతుంది. మరి ముఖ్యంగా ఉపవాస ప్రార్థనలో సాధ్యమవుతుంది. ఎందుకంటే యోవేలు ప్రవక్త తెలియజేశాడు. మనం గమనించినట్లయితే అపోస్తలుల కార్యములో, ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత్యదినములో మనుషులందరి మీద నేను ఆత్మను కుమ్మరిస్తానని యోవేలు ప్రవక్త తెలియజేసినట్లు, ఎప్పుడైతే దేవుని ఆత్మ మన మీద నింపుదల ఉంటుందో అప్పుడు మనం పరిశుద్ధులుగా తీర్చిదిద్దబడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి స్వచ్ఛమైనటువంటి పరిచర్య మనం చేయాలనేది దేవుడు కోరుకుంటున్నాడు. అనేక మంది ప్రకటనలు చేస్తూ మరి స్వస్థత కూడికలు అని పెట్టి మరి కుంటివారు నడుస్తున్నారు, గుడ్డివారు చూపు పొందుతున్నారు, అనేక రకాలైనటువంటి వ్యాధులు నయమవుతున్నాయని చెప్పి ప్రకటనలు చేసిన తర్వాత వచ్చిన తర్వాత అనేక మంది స్వస్థపడకుండా వెళ్ళిపోవటం మనం చూస్తూ ఉంటాం. అప్పుడు దేవుణ్ణి అవమానపరిచినట్లు అవుతుంది, ఆ వాక్యమైన ప్రజల్ని మోసం చేసినట్టు అవుతుంది. కాబట్టి అలాంటి హెచ్చరికలు కాకుండా ప్రభువారు ప్రత్యేకంగా ఎప్పుడు కూడా మీకు స్వస్థత కలుగుతుందని హెచ్చరిక చేయలేదు. పరలోక రాజ్యం గురించి బోధించాడు ఆయన. దేవుని రాజ్య విషయాలు తెలియజేస్తూ వచ్చాడు. ఆ క్రమంలో అవసరం వచ్చినప్పుడు అనేక మంది స్వస్థపడ్డారు. మనం కూడా ఉజ్జీవ సువార్తలు లేకపోతే రక్షణ సంబంధమైన స్వార్థ కూడికలు తెలియచేస్తే ఎంతో మంచిది, ఆ రీతిగా కండక్ట్ చేసుకుంటే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి ఇట్లాగే అన్యులు వచ్చి ఒక బోధకుడిని మరి కుంటివారు లేకపోతే నడుస్తున్నారని, గుడివారు చూపు పొందుతున్నారు అన్నారు కదా. మరి ఈ కార్యాలు స్వస్థతలు చేయమని చెప్పినప్పుడు వాళ్ళు చేయలేకపోయినప్పుడు వారు ఎదుట అవమానపరచబడ్డారు. ప్రజలను ఎందుకు ఇట్లా మోసం చేస్తున్నారని వారు అడిగినప్పుడు నిజంగానే అవమానంతో తల దించుకోవాల్సి వచ్చింది. అలాంటి పరిస్థితులు ఎదురవ్వకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం యథార్థమైన పరిచర్య చేస్తే దేవుడు ఆశీర్వదిస్తాడు. నిజమైన పరిశుద్ధత అంటే అది. మనము ఎప్పుడైనా సరే ప్రభువుకు నమ్మకంగా ఉన్నామంటే ఖచ్చితంగా దేవుడు మన జీవితంలో గొప్ప కార్యములు చేస్తాడు. పేతురు, యోహాను మనం చూస్తాం. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ నింపుదల వారి మీదకి వచ్చిందో, పెంతెకొస్తు దినాన 120 మంది మేడగదిలో కూర్చుని 10 దినముల వరకు ఉపవాసం ఉన్నప్పుడు పెంతెకొస్తు పండగ రోజు వారి మీద పరిశుద్ధాత్మ అనుగ్రహించబడుతుంది. వాళ్ళినప్పుడు వారు పరిశుద్ధాత్మను పొందుకుంటారు. అప్పుడు గొప్ప కార్యాలు జరుగుతాయి, ప్రజలందరూ రక్షణ పొందుతారు, అందరికీ ఏకాత్మ కలుగుతుంది, గొప్ప కార్యాలు జరుగుతాయి. మరి కుంటివాడు కూడా అక్కడ
అది స్వస్థపడ్డట్టు మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేక గొప్ప కార్యాలు జరిగినట్లు మనం చూస్తాం. కాబట్టి దేవుని ఆత్మ పొందుకోవాలంటే ఖచ్చితంగా మనం దేవుని సన్నిధిలో మనం ప్రార్థించాలి. యథార్థమైన మనసుతో దేవుని సన్నిధికి వెళ్ళి మన పాపాలు ఒప్పుకుని ఉన్నట్లయితే దేవుడు బలపరుస్తాడు, మన పట్ల కనికరం చూపిస్తాడు. అదే ఇక్కడ యోబేలు 2వ అధ్యాయము ఈ 18వ వచనంలో తెలియజేయబడినట్లు, అప్పుడు యెహోవా తన దేశమును బట్టి రోషము పూని తన జనుల ఎడల జాలి చేసుకునేను. ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో, ఎప్పుడైతే మరి ప్రార్థన చేసి దేవుణ్ణి అడుగుతామో, అప్పుడు దేవుడు జాలి కలిగిన దేవుడు కనుక ఆయన మన పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు. మనల్ని అవమానపరచకుండా మనకు ఎన్నో గొప్ప కార్యాలు మన జీవితంలో చేస్తాడు. కాబట్టి ఆ రీతిగా నిజమైనటువంటి రియల్ హోలీ లేకపోతే నిజమైన పరిశుద్ధత కలిగి ఉన్నాం. యథార్థమైన మనసు, స్వచ్ఛత మనకు ఎప్పుడైతే ఉంటుందో, ప్రియమైన దేవుని బిడ్డలారా, ట్రాన్స్పరెన్సీ ఉండాలి, ఏదైనా సరే పారదర్శకత. అప్పుడే మనం పరిశుద్ధులుగా తీర్చిబడిన తద్వారా ఎన్నో గొప్ప కార్యం చేయగలుగుతాం, అనేక మందికి ఆదర్శంగా ఉంటాం, మరి దేవునికి మంచి విధేయులుగా ఉండగలుగుతాం. తద్వారా అనేక మంది మనల్ని చూసినప్పుడు ఒక మోడల్గా, ఒక మాదిరిగా ఉంటాం. రక్షణలోనికి అనేక మందిని మనం ఆకర్షించడానికి అవకాశం ఉంటుంది. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, ప్రభు మాలో స్వచ్ఛత దయచేయండి తండ్రి, యథార్థమైన మనసును దయచేయండి ప్రభువా, సహాయం చేయండి తండ్రి. అయ్యా మీ కృపను బట్టి మీకే వందనాలు. ప్రార్థించే మనసును దయచేయండి, మీ ఆత్మ నింపుదల మా అందరికి దయచేయండి. నిజమైన పరిశుద్ధత కలిగి ఉండుట కృప. నేను పరిశుద్ధుడైనాను కనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండమన్నారు. అనగా లోక సంబంధమైనటువంటి శరీర కోరికలను విసర్జించి తండ్రి పరిశుద్ధత కలిగి ఉండటమే మీరు కోరుకుంటున్నారు. కాబట్టి అలాంటి జీవితాలను మా అందరికి ప్రసాదించి దీవించమని యేసు పరిశుద్ధన మడి వేడుకుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మని సహవాసం ఇక్కడ చేరమానుకును సకల పరిశుద్ధులకును ఎల్లప్పుడూ తోడేయండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మరీ కొద్ది కాలాన్ని కలుసుకుందాం మనం అందరం. దేవుడు మీ అందరం దీవించి ఆశీర్వదించి బలపరచును గాక.